హాయ్ ఫ్రెండ్స్, లిక్రీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనము కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వాటికి ప్రొఫైల్ లోగో అండ్ బ్యానర్ ఇమేజ్ మనము ఎలా సెట్ చేసుకోవాలి, తర్వాత అబౌట్ అంటే నీ ఛానల్ గురించి కొంత డిస్క్రిప్షన్ ఇవ్వవలసి ఉంటుంది. సో వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాము. సో ముందుగా అయితే యూట్యూబ్ ఛానల్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఒకసారి రివైండ్ చేసుకుందాము. సో మెయిల్ ఐడి ఒకటి అవసరము, తర్వాత మొబైల్ నెంబర్ అవసరము. సో దాని తర్వాత మీరు ఏ టాపిక్ మీద చెప్పాలనుకుంటున్నారో సో ఆ టాపిక్ డిసైడ్ అవ్వండి. తర్వాత మీ ఛానల్ నేమ్ కూడా డిసైడ్ అవ్వండి. నేమ్ డిసైడ్ అయిన తర్వాత సో మీరు ఛానల్ని క్రియేట్ చేయాలి. తర్వాత అప్లోడ్ వీడియోస్ చేయాలి. అప్లోడ్ వీడియోస్ చేసినప్పుడు అక్కడ ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, సో టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్ ఇలా కొన్ని ఉంటాయి. సో వాటన్నిటిని ఫాలో అయ్యి మీరు వీడియోస్ని అప్లోడ్ చేస్తే చాలా త్వరగా మీ ఛానల్ యూట్యూబ్లో సెర్చ్ రిజల్ట్స్లో కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మనము ప్రొఫైల్ లోగో, బ్యానర్ ఇమేజ్ను ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనము క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ అని టైప్ చేయండి. యూట్యూబ్ అని టైప్ చేసిన తర్వాత మనకు యూట్యూబ్కి సంబంధించిన లింక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము యూట్యూబ్ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది. సో మీరు ఏ ఛానల్కి అయితే ప్రొఫైల్ లోగో కానీ, ఇమేజ్ కానీ, బ్యానర్ కానీ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వండి. సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేసి మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో నేను ఇక్కడ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవుతున్నాను. సో మీరు కూడా ఈ విధంగా లాగిన్ అవ్వండి. సో మెయిల్ ఐడి ద్వారా యూట్యూబ్లో లాగిన్ అవ్వడం జరిగింది. తర్వాత మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ లోగోను క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్స్ అంటుంది. అంటే మీకు 2-3 ఛానల్స్ ఉంటే సో ఏ ఛానల్ కావాలనో ఆ ఛానల్ను సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము యువర్ ఛానల్, మన ఛానల్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ లిక్రీ ఛానల్ మనకి ఓపెన్ అయింది. సో ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ మరియు బ్యానర్ను మనము అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి హోమ్ బటన్ ద్వారా ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడున్న ఇమేజ్ను మనం క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. క్లోజ్. ప్రొఫైల్ పిక్చర్ అడుగుతుంది, బ్యానర్ ఇమేజ్ అని 2 అడుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతుంది. సో మీ యొక్క డిస్క్రిప్షన్, మీరు ఏం ఛానల్కి ఏం డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా అడుగుతుంది. సో మన బ్రాండింగ్ ఫస్ట్ అయితే మనము ప్రొఫైల్ పిక్చర్ని అప్లోడ్ చేద్దాం. ప్రొఫైల్ లోగో సైజ్ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో 98x98 పిక్సెల్ అండ్ 4 MB ఆర్ లెస్లో ఉండాలి. పిఎన్జీ కానీ, జిఏఎఫ్ ఇమేజెస్ కానీ సో అలో చేస్తాయి. సో అప్లోడ్ మీరు ముందుగానే క్రియేట్ చేసి ఉంచుకోండి. సో డెస్క్టాప్కి వెళ్తున్నాను. ఇక్కడ లోగోని ఓపెన్ చేస్తున్నాను. కొన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నీ ఇమేజ్ను క్రాప్ చేసుకోవచ్చు. ఫుల్గా పెట్టుకోవాలా లేదా క్రాప్ చేసుకోవాలా అది మీరు డిసైడ్ అయ్యి మీ దాన్ని సెట్ చేసుకోండి. సో డన్ బటన్ క్లిక్ చేయగానే సో మన యొక్క లోగో అయితే పిక్చర్ లోగో అప్లోడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బ్యానర్ ఇమేజ్ని కూడా మనము అప్లోడ్ చేద్దాం. సో బ్యానర్ ఇమేజ్ సైజ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. 2048x1152 పిక్సెల్ ఉండాలి. సో ఈ లోగోను, బ్యానర్ ఇమేజ్ను మీరు ఆన్లైన్లో చాలా టూల్స్ ఉన్నాయి. సో వాటిని ఉపయోగించి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో వీటి గురించి భయపడాల్సిన పని లేదు. సో ప్రజెంట్ అయితే మనము ఇక్కడ అప్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బ్యానర్ని సెలెక్ట్ చేయండి. సో బ్యానర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ బ్యానర్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి. సో మీ బ్యానర్ క్రాప్ చేయాలనుకుంటే ఆ విధంగా క్రాప్ చేసుకోవచ్చు, లేదా ఫుల్గా ఉంచాలనుకున్నా ఫుల్గా కూడా మీరు ఎంచుకోవచ్చు. ఓకేనా? డన్ బటన్ని క్లిక్ చేస్తున్నాను.
డెస్క్టాప్ సైట్ లో మనకు ఈ విధంగా ఉంటుంది. విజిబుల్ అండ్ టీవీలో ఇలా ఉంటుంది. సో ఆల్ డివైసెస్ లో ఇలా కనిపిస్తుంది. సో మనము డన్ బటన్ ని క్లిక్ చేద్దాం. సో మన బ్యానర్ ఇమేజ్ అప్లోడ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏదన్నా మనకి సరిగా కనిపించడం లేదనుకుంటే దాన్ని మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో పబ్లిష్ బటన్ ని క్లిక్ చేసే ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనము డిస్క్రిప్షన్ లో యాడ్ చేద్దాము. సో మీరు ఈ ఛానల్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ కొంత డిస్క్రిప్షన్ ని యాడ్ చేయండి. వెల్కమ్ టు లిక్రీ ఛానల్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను కొంచెం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. మీరు తెలుగులో కూడా యాడ్ చేసుకోవచ్చు. తెలుగులో యాడ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళండి. సో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ టు తెలుగు ఈ విధంగా మీరు మ్యాటర్ ని టైప్ చేసి చేంజ్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, తెలుగు అని టైప్ చేస్తాను. మనకి ఇక్కడ తెలుగు అని డిస్ప్లే అవ్వడం జరిగింది. దీన్ని సింపుల్ గా మీరు కాపీ చేసి కాపీ లేదా Ctrl+C కూడా క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ Ctrl+V అయినా చేయొచ్చు లేదా సెలెక్ట్ V. సో ఇక్కడ తెలుగు అని కూడా మనకు డిస్ప్లే అయింది. ఈ విధంగా మీరు తెలుగులో కూడా మీరు మీ యొక్క డిస్క్రిప్షన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. తర్వాత యాడ్ లాంగ్వేజెస్, మీరు ఏదైనా లాంగ్వేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. తర్వాత ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్. సో మీకు ఇక్కడ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కావాలంటే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే ఏం ట్రాన్స్లేట్ చేయడం లేదు. సో క్యాన్సిల్. నెక్స్ట్ తర్వాత ఛానల్ URL. ఇక్కడ లింక్స్, మీరు ఏవైనా లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. సో లింక్ టైటిల్, లింక్ URL. సో మీ యొక్క ఫేస్బుక్ లేదా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏవైనా లింక్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లింక్ టైటిల్ ఇచ్చేసి URL ఇస్తే సో ఈజీగా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ కస్టమ్ లింక్స్ ఆన్ బ్యానర్. ఫస్ట్ 5 లింక్స్ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న 5 లింక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని సెలెక్ట్ చేసుకుని మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యేటట్టు చేసుకోవచ్చు. తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీరు మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. ఈమెయిల్ ఐడిని కూడా మీరు ఎంటర్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లింక్స్ అయితే ఏమి ఇవ్వడం లేదు. సో దానివల్ల మనకి ఇక్కడ ఎర్రర్ చూపించింది. సో ఇంతటితో మనము లోగో అప్లోడ్ చేసాము, బ్యానర్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేసాము. పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేసిన తర్వాత మనకు ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. పబ్లిష్ బటన్ ని క్లిక్ చేయగానే మనకు బ్రౌజర్ అయితే రన్ అవుతుంది. సో మనము studio.youtube కి వెళ్ళాము. సో మనము ఫస్ట్ యూట్యూబ్ లో లాగిన్ అయిన తర్వాత ఛానల్ ని ప్రొఫైల్ బ్యానర్ చేంజ్ చేయడానికి studio.youtube లోకి వెళ్ళింది. సో మొబైల్లో అయితే యూట్యూబ్ ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. సో లేఅవుట్ మనం మళ్ళీ ఒకసారి యూట్యూబ్కి వెళ్దాం. యూట్యూబ్ మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి మీ ఛానల్కి సంబంధించి లోగో అప్లోడ్ అయిందో, ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రొఫైల్ పిక్చరు, బ్యానరు ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అప్లోడ్ చేసినటువంటి వ్యూ ఛానల్ బటన్ ని క్లిక్ చేసి సో ఇక్కడ చూడండి, మనము అప్లోడ్ చేసినటువంటి బ్యానర్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇందులో మీరు ఏమైనా చేంజెస్
చేసుకోవాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ని క్లిక్ చేసి సో మళ్ళీ స్టూడియోలోకి వెళ్తుంది, యూట్యూబ్ స్టూడియోలోకి. సో ఇక్కడ మళ్ళీ మీరు చేంజ్ బటన్ని క్లిక్ చేసి ఇమేజ్ని చేంజ్ చేసుకోవచ్చు, ఈ బ్యానర్ని చేంజ్ చేసుకోవచ్చు, బ్యానర్ ఇమేజ్, పిక్చర్ ఇమేజ్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ వీడియో బటన్ని క్లిక్ చేసి మీరు ఏ వీడియోను అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోను అప్లోడ్ చేయొచ్చు. సో ఇది తర్వాత సెక్షన్లో మనం తెలుసుకుందాం వీడియోను అప్లోడ్ ఎలా చేయాలనేది. వీడియోను అప్లోడ్ చేసినప్పుడు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కంపల్సరీగా ఇవ్వాలి. సో అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీరు ప్రైవేట్లో పెట్టుకోండి లేదా అన్లిస్టెడ్లో పెట్టుకోండి, వెంటనే పబ్లిష్ చేయొద్దు. దానికి థంబ్నెయిల్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో అవన్నీ తెలుసుకొని చూడండి. ప్రజెంట్ అయితే కరెంట్ సబ్స్క్రైబర్స్ 0 ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మనము వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేసినటువంటి ఇక్కడ కనిపిస్తాయి. లేవు ప్లేలిస్ట్ కూడా ఏమన్నా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. ఛానల్స్ ఏమన్నా ఉన్నాయా, లేవు. సో అబౌట్ అంటే ఇందాక మనము యాడ్ చేసాం కదా, డిస్క్రిప్షన్. సో వెల్కమ్ టు లిక్రీ ఛానల్, ప్రజెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ టాపిక్ వీడియోస్ అండ్ టిప్స్ ఎక్స్ప్లెయిన్ అండ్ అదర్ యూస్ఫుల్ రిలేటెడ్ వీడియోస్. సో తెలుగుగా మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు, అక్కడ చూపించాను కదా. సో మళ్ళీ కస్టమైజ్ ఛానల్కి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రొఫైల్ పిక్చర్ని ఈ విధంగా యూట్యూబ్ యొక్క ప్రొఫైల్ లోగో మరియు బ్యానర్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో మొబైల్ ద్వారా అయినా చేయొచ్చు లేదా ల్యాప్టాప్ పీసీ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. లిక్రీ ఛానల్.